మన జీవితంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతున్నాయా? ఒకప్పుడు ఉన్న అదృష్టం, సక్సెస్, ఆనందం ఒక్కసారిగా తగ్గిపోయిందా? అది చాలాసార్లు రాహుకేతు ప్రభావం కారణం అని జ్యోతిషం చెప్తుంది. ఈరోజు వీడియోలో రాహు, కేతు రహస్యాలు ఎందుకు మన జీవితం మారుస్తాయి, వాటి శక్తి, ప్రభావం, పరిహారాలు అన్నీ తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో రాహు, కేతు నిజానికి గ్రహాలు కావు. ఇవి చంద్రుని కక్ష్యలోని నీడ బిందువులు. రాహు అనేది తలలాంటి శక్తి, ఆశలు, మోహాలు, భయాలు పెంచుతుంది. కేతు అనేది శరీరం లాంటి శక్తి, వదిలిపెట్టటం, వైముఖ్యం, ఆధ్యాత్మికత ఇస్తుంది. రాహు, కేతు కలిసి మన కర్మ ఫలితాలను వేగంగా అనుభవింపజేస్తాయి. ప్రభావం ఉన్నప్పుడు మనిషి లోభం, కోరికలు, డబ్బు కోసం పరిగెడతాడు. అతిగా ఆశలు పెంచి మాయలో పడేస్తుంది. కానీ సరైన దిశలో ఉంటే రాహు విజ్ఞానం, టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు ఇస్తుంది. కేతు ప్రభావం ఉన్నప్పుడు జీవితంలో వదులుకోవడం ఎక్కువ అవుతుంది, సంబంధాలు దూరమవుతాయి, అహం తగ్గుతుంది. కానీ కేతు సానుకూలంగా ఉంటే అత్యంత ఆధ్యాత్మిక అనుభవాలు, లోతైన జ్ఞానం ఇస్తుంది. రాహుకేతు గోచారం ప్రతి 18 నెలలకు మారుతుంది. అందుకే మన జీవితంలో ఒక్కసారిగా పెద్ద మార్పులొస్తాయి. ఈ మార్పులు పరీక్షల్లా ఉంటాయి. మనం ఎలా స్పందిస్తామో మన భవిష్యత్తు అలా మారుతుంది. రాహుకేతు ప్రభావం తగ్గించడానికి జ్యోతిష్యం కొన్ని పరిహారాలు సూచిస్తుంది. ధ్యానం, మంత్రజపం, నల్ల నువ్వులు, ఎండు బెల్లం దానం, పేదలకు సహాయం చేయడం, పాము దేవత, నాగదేవత పూజ. ఇవి మన మనసు ప్రశాంతంగా చేసి దోషాన్ని తగ్గిస్తాయి. రాహు, కేతు శత్రువులు కాదు, అవి మనకు కర్మ పాఠాలు నేర్పించే గురువులు. మీ జీవితంలో ఈ మార్పులు మీరు అనుభవించారా? కామెంట్లో చెప్పండి. మరిన్ని జ్యోతిష రహస్యాలు, పరిష్కారాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.